నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఎలా ఉండబోతుంది? నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా? ఇక్కడ అసలు భారీ మెజార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100% అన్నా నవీన్ యాదవ్ ఫుల్ మెజార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గత పాలన చూస్తే బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాల ఏమి చేయలేదు. ఇది చేసింది మొత్తం కాంగ్రెస్. మన పీజీఆర్ చేసిన పనులు అభివృద్ధి ఉన్నాయని వేరే అభివృద్ధి ఏం మాగంటి గోపీనాథ్ ఇంతవరకు ఏం పని చేయలేదు. అంటే పేద ప్రజలకు ఏమైనా సమస్యలు వచ్చినా కూడా, ఏమైనా డ్రైనేజ్ ఇష్యూలు ఉన్నా, రోడ్ల సమస్యలు ఉన్నా పోయి కలిసేవాడా మాగంటి గోపీనాథ్ గారు? ఎవరు కలవకపోయేది ఆయన తిరిగేది అసలు బస్సులో పట్టించుకునే నాదులే. ఏది అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇలా ఎంబడే తిరుగుతుండే, ఇలా అదే సంపాదన చేసిండు. ఆయన వేరేది పబ్లిక్ గురించి పట్టించుకోలేదు. ఎట్లుండే అంటే జూబ్లీహిల్స్ ఎట్లుంది అంటే డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఎట్లున్నాయి మొత్తం? ఇప్పుడు మా ప్రభుత్వం రాగానే 22 నెలలు అవుతుంది. ఇప్పుడు 200 కోట్లు మేము అభివృద్ధి పనులు స్టార్ట్ చేసిన. ఆల్రెడీ 150 కోట్ల పనులు వర్క్ నడుస్తుంది ఆల్రెడీ. ఇంకా మేము చేసేది చాలా పనులు ఉన్నాయి, చేసి చూపెడతాం. జూబ్లీస్ అంటే ఒక తెలంగాణ మోడల్ గా చేసి చూపెడతాం, అభివృద్ధి చేస్తాం. అంటే ఇప్పుడు మీరు మైనారిటీ కాబట్టి కేవలం ఈ ఉప ఎన్నికకు సంబంధించి అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు, మైనారిటీలకు ఓట్ల కోసమే అని చెప్పేసి అంటున్నారు. మైనారిటీలు అసలు కాంగ్రెస్ పార్టీ పక్షాన లేదని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అది అలాంటి కాదు. మైనార్టీ మా ఇంతవరకు ఒకళ్ళు కూడా గెలవలేదు. షబ్బీర్ అలీ గెలవలే, మన అజారుద్దీన్ కి గెలవలే. ఇప్పుడు మనము దానికి ఎమ్మెల్సీ మైనార్టీ ఓట్ల గురించి కాదు, ఇవ్వాలని అవకాశం వచ్చింది, సీఎం గారు ఇచ్చేసారు. అంటే మైనారిటీలు కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారా? జూబ్లీహిల్స్ కు సంబంధించి 100% మైనార్టీ కాంగ్రెస్ పార్టీ తరపునే ఉన్నారు. ఏంటంటే కేసీఆర్ 12% ఇస్తా అన్నాడు ఆ జమానాలో, బాబుకు పోతా అన్నాడు. ఇప్పుడు ఆయన బాబుకు ఓటు దానికే పోతాయి. అంటే గతంలో దీనిపైనే సల్మాన్ ఖాన్ హెచ్వైసీ సంస్థకు అధ్యక్షుడు సల్మాన్ ఖాన్ ఏం చెప్పిండు, అప్పుడు బీఆర్ఎస్ మీద ఓట్లాడిండు. ఈయన మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీకి పోయిండు. మరి ఏం చెప్తారు ఆయన గురించి? ఇంతకుముందు అదే కేటీఆర్ హెచ్వైసీ సల్మాన్ కు పోక్స్ కేసు పెట్టారు ఆయనకు. ఆ కేసు పెట్టిందే కేటీఆర్. మళ్ళా పోయి ఆయన దగ్గర చూడండి, అది ఆయనకే అర్థం కావాలి, కేటీఆర్ కి అర్థం కావాలి. దాని గురించి మాకు ఒరిగేది ఏమి లేదు. అంటే ఓట్లు చీలే అవకాశం ఏం లేదు, ఎందుకంటే అతను కూడా పెద్ద లీడరే కదా. దాని గురించి మాకు ఏం చీలే అవకాశాలు లేదు. 100% మైనార్టీ కాంగ్రెస్ తరఫున ఉన్నారు. ఎట్లా అంటే నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎట్లాంటిది? మీలాంటి వాళ్ళని తెలుస్తాడా, మాట్లాడతాడా నవీన్ యాదవ్? నవీన్ యాదవ్ అనే పల్సే పిలిచే మనిషి. అది ఇంకే టైం పిలిస్తే మన ఇంటికి వచ్చి సమస్య అయింది అని ప్రతి పబ్లిక్ గుంటెలో నవీన్ యాదవ్ ఉన్నాడు. మరి మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలకు ఇజ్జత్ అనుకుంటే కొన్ని వ్యాఖ్యలు చేసిండు, అది ఏ రకంగా మీరు స్వీకరించారు? అసలు అలాంటి మాటలు అనలేదు సీఎం. కావాలని కొన్ని దానికి న్యూసెన్స్ చేసి పెద్ద అధ్యక్షుడు సీఎం గారు అలాంటి మాటలు మాట్లాడలే. ఏంది మైనార్టీ మా తరపున ఉన్నారు అని చెప్పారు సీఎం గారే. మైనార్టీకి ఇజ్జత్ లేదు అది మాట్లాడలేదు. ఎందుకు వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు దాన్ని ఆ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు? వాళ్ళకు కావాలి కదా ఓట్లు కావాలి, మైనార్టీ ఓట్లు కావాలంటే ఏదో ఒకటి చేసి ఇష్యూ చేసి చేయాలి కదా వాళ్ళు. అందుకోసం ఆ మాట మైనార్టీకి ఇజ్జత్ లేదు అని ఆ మాట తీసేసి వాళ్ళు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడ గెలిచే అవకాశం ఏమైనా ఉందా? అన్న, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ముందు ముఖ్యంగా రేషన్ కార్డుదారులకి 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేశాడు. పేద ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నాడు. ముఖ్యంగా ఈ 2 స్కీముల ద్వారాగా ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ అనే అభ్యర్థి మామూలు సామాన్యుడు పిలిచినా పలికే వ్యక్తి. అతని మీద లేనిపోయింది రౌడీ షీటర్ అది ఇదని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతకాడికి రౌడీ షీటర్లతోటి కేసీఆర్ గారు చేతులు కలిపి, కేటీఆర్ గారు చేతులు కలిపి వాళ్ళు చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఆ పథకాలతోటి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలతోటి కంపల్సరిగా నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్ లో కలవబోతున్నాడు. స్లమ్ ఏరియాలు మొత్తం నవీన్ యాదవ్ కి అండగా నిలుస్తున్నాయి. ఎక్కడ పోయినా గానీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ పథకాలతోటి. ఈ 6 పథకాలతోటి ఇచ్చిన పథకాలు ఒక్కటి కూడా అమలు చేస్తలేడు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు ప్రజలని కేటీఆర్ చెప్తున్నాడు కదా. లేదు సార్, సన్నబియ్యం ఉంది, ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. ఈ ఆరోగ్యశ్రీ పథకం ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. గ్యాస్ కూడా 0 బిల్లు వస్తున్నాయి. కరెంటు 0 బిల్లు వస్తుంది. 200 యూనిట్లు కరెంటు బిల్లు 0 బిల్లు వస్తుంది. చాలా మందికి అమలు అవుతుంది. స్లమ్ముల్లో పోతే వాళ్ళు అయ్యే చూపిస్తున్నారు సార్.
జీరో బిల్లులు చూపిస్తున్నారు, మాకు కరెంట్ వస్తుంది అవి వస్తున్నాయని. పథకాలు అన్ని ఒకటి రెండు తప్పితే మొత్తం అమల్లో పథకాలు ఉన్నాయి సార్. అవి కూడా స్త్రీలకి 2500 పథకం కూడా వచ్చే నెలలో ప్రవేశపెట్టబోతున్నారు, అది కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పథకాలతో బ్రహ్మరథం బట్టి భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. నమస్తే తాత. నమస్తే. కేసీఆర్ ప్రభుత్వం మంచిగుండనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాగుంది. కేసీఆర్ ప్రభుత్వం ఏంటంటే ఆయన ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ పెట్టిండు, రేవంత్ రెడ్డి పెట్టిండు, సన్నబియ్యం ఇస్తున్నాడు, కాలేజీ పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, అన్ని మంచిగా చేస్తున్నారు. చదువుకోవాలంటే ఆ రోజు ఎంతో కష్టం ఉంది, బడి పిల్లలకు మంచి సన్నబియ్యం ఇస్తున్నాడు. ఊళ్ళలో కూడా కరెంటు కూడా బిల్లులు, ఇంటి బిల్లులు మాపైనాయి, మాపైతున్నాయి. సన్నబియ్యం కూడా రేషన్ కార్డు కూడా ఇచ్చాడు. చెప్పు, ఈ సన్న బియ్యం వండుకుంటున్నారా జనాలు? వండుకుంటున్నారు సన్నబియ్యం, ఉంటారు. ఎందుకుంటారు సన్నబియ్యం? ఎందుకుంటారు ఉంటారు. బాగా సన్న మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు ఉచిత బస్సు మహిళలు పోతుర్రా? అంటే ఇప్పుడు మీ ముసలా ఉంది, ఎటన్నా పోదామంటే పోతుందా? పైసలు ఇంకా 7 గంటలు పెళ్లిళ్ళకు దీనికి మంచిగా పోతున్నాయి. ఎందుకంటే కూరగాయలు తీసుకురావాలంటే హైదరాబాదే పోతుంది, అచ్చంపేట ఊళ్ళలో పోతున్నారు. ప్రతి ఒక్క చుట్టాలు ఇట్టుకోవాలన్నా, కలవాలన్నా, బిడ్డలు కలవాలన్నా అని అవన్నీ పోనీక. ఎన్ని పైసలు సేవ్ అవుతున్నాయి ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల? నెలకు ఒక 2-3 సేపు అవుతున్నాయి. ఫ్రీ బస్సు మంచిది కాదని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు మస్తు అంటారు, అంతే. వాళ్ళు చేసింది ఏం చేశారు? వాళ్ళు డబుల్ బెడ్ ఇస్తామని ఒక్కరికి డబుల్ బెడ్ ఇచ్చారు. దళిత బంధు ఒక ఇంట్లో ఇద్దరికే ఇచ్చారు, అది దాని నుంచి అది అవుతుంది. ఎట్లా రుణమాఫీ అయిందా? మరి ఏమన్నా రుణమాఫీ అయింది. ఎంత అయింది? మాకు 2 లక్షలు అయింది. 2 లక్షలు అయిందా? 2 లక్షలు అయింది. మరి కాలేదంటారు కొంతమంది. అయ్యో కొందరు కాలేదు, వాళ్ళు ముంజాతి ఎట్లనో. కేసీఆర్ కూడా రుణమాఫీ చేస్తారు కదా, కేసీఆర్ రుణమాఫీ చేస్తారు. ఏం చేసిండు? కేసీఆర్ మిచ్చికే సరిపోయింది. ఆయన మిచ్చికే సరిపోయింది. 4 కింటాలు పెట్టిండు, మిచ్చికే సరిపోయింది. ఆయన ఏం చేసిండు? ఇప్పుడు ఏకకాలంలో మాపైందా? ఏకకాలంలో మాపైంది. మొత్తం మీద కరెంటు బిల్లు మాపైంది. 250 యూనిట్లు, 200 యూనిట్ల కరెంటు మాపైంది. ఫ్రీ బస్సు బోనస్ వచ్చింది, 500 బోనస్. 500 బోనస్ రాలే, వస్తుంది ఇప్పుడు. 500 బోనస్ ఒకటి రాలేదు. మహిళలకు ఉచిత బోనస్ రాలేదు, ఒకటి రాలేదు. ఏం చెప్తావు మరి? ఇంకా ఏం చెప్పదలుచుకున్నావు రేవంత్ రెడ్డి గురించి? రేవంత్ రెడ్డి గురించి మంచిగా చేస్తుంది అని కరెంట్ బిల్ అయితే చేసిండు, మాకు చేసిండు. ఇంకా వేయాలంటావు? ఇంకా వేయాలంటావు? కొంతమందికి చేయాలి.